తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బ్యాంకాక్ టు ముంబై వయా హైదరాబాద్ 13 కేజీల ఓజీ దాదాపు 13 కోట్ల విలువ. వాళ్ళకి తెలీదు స్మగ్లర్స్ కి తెలంగాణలో ఒక పెద్ద ఫోర్స్ ఉందని, అది ఈగల్ ఫోర్స్. $13 కోట్ల విలువైన ఓజీ బొంబాయి వెళ్తే బొంబాయిలో మరింత దారుణం జరుగుతుంది. ఈగల్ ఫోర్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈగల్ ఫోర్స్ లక్ష్యం ఏంటి కొంచెం? ప్రధానంగా చూస్తే దేశంలో 2 క్రైమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా ఛాలెంజింగ్ గా తయారైంది. ఒకటేమో సైబర్ క్రైమ్స్, ఇంకోటి నార్కాటిక్స్. మదన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన బ్యాంకాక్ ఆపరేషన్ ఇక్కడే మీరు దాన్ని క్రాక్ చేశారు. అసలు ఆ లీడ్ ఎలాగొచ్చింది? ఆ టాస్క్ ఎన్ని రోజులు పట్టింది? ఈ ఓజీ ఏది హైడ్రోపోనిక్ గాంజా ఏదైతే ఉందో అది కొంతమంది క్యారియర్స్ ద్వారా ఈ మెయిన్ స్మగ్లర్స్, ఇండియాలో ఉండే స్మగ్లర్స్ అందరూ తెప్పిస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆ రోజు మన బ్యాడ్ లక్ ఏంటంటే సేమ్ ఇన్ఫర్మేషను కస్టమ్స్ వాళ్ళు కూడా ఉన్నది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఈ బయట ఉండే 4 బాంబే వాళ్ళు ఎవరైతే వీళ్ళు హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గోవా టాస్క్, గోవా నుంచి ఒక పెడ్లర్ వస్తున్నాడు అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్, లివియో అని చెప్పేసి అతను గోవా నేటివ్. అతను ఇక్కడ హైదరాబాద్లో ఊబలంక శంకర్ అని చెప్పేసి మన ఫిలిం నగర్లో ఉంటాడు. సీజనల్గా వస్తూ ఉంటారు అన్నమాట. ఒక సీజన్లో వీడు ఉంటాడు, ఇంకో సీజన్లో వేరే వాడు వస్తాడు. ఫోన్ నెంబర్ మటుకు అంటే కస్టమర్స్కి అంతా అదే నెంబర్ తెలుసు. సో ఆ నెంబర్తో పాటే వీళ్ళు ఉంటారు. వాడు వచ్చిన వాడు ఇక్కడ వస్తాడు, ఆ నెంబర్ తీసుకుంటారు, సర్వీస్ చేస్తుంటారు కస్టమర్స్కి. దానికి అలవాటు పడ్డ వాళ్ళకు కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి ఇటువంటి అలవాటు పడ్డ వాళ్ళకి డిఆర్ఎస్ సెంటర్ పంపడం ఏ విధంగా ఉన్నాయా? అయితే ఇప్పుడు లాస్ట్ 2 yearsలో చూసింది ఏంటంటే మనము ఈ యొక్క అమ్మే వాళ్ళని అంటే సప్లయర్స్ని ఎంతోమందిని పట్టుకున్నాము. ఇక్కడ ఎంతమందిని పట్టుకున్నా కానీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ ఇది సప్లై అనేది జరుగుతూ ఉన్నది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. బ్యాంకాక్ టు ముంబై వయా హైదరాబాద్ 13 కేజీల ఓజీ దాదాపు 13 కోట్ల విలువైంది. అది బ్యాంకాక్ నుండి బొంబాయి తరలించాలి, కానీ వయా హైదరాబాద్ వెళ్ళాలి. వాళ్ళకి తెలీదు స్మగ్లర్స్కి తెలంగాణలో ఒక పెద్ద ఫోర్స్ ఉందని, అది ఈగల్ ఫోర్స్. ఈగల్ ఫోర్స్ ఏంటంటే మన దగ్గర వాడకపోయినా వాళ్ళు మన త్రూ వెళ్తుంది కాబట్టి దాన్ని క్రాక్ చేయాలని ఇక్కడ తెలంగాణ ఈగల్ ఫోర్స్ దిగింది. ఈగల్ ఫోర్స్కి వచ్చిన కరెక్ట్ సోర్స్లో దాన్ని టాస్క్ అంతా చేశారు. తెలంగాణ గవర్నమెంట్కి ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా పనిచేసిన ఈగల్ ఫోర్స్ మొత్తం ఆ టాస్క్ ఫోర్స్ అంతా బ్రేక్ చేసింది. దాంతో ముంబై వెళ్ళాల్సిన 13 కోట్ల విలువైన ఓజీ హైదరాబాద్లో పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, తీసుకొచ్చిన వాడు కాకుండా సప్లై చేసిన వాడు సహా వరకు వెళ్ళారు ఇక్కడ తెలంగాణ ఈగల్ ఫోర్స్. ఆ టాస్క్లో పనిచేసిన ఆఫీసర్సే ఈరోజు మన గెస్ట్. ఈగల్ ఫోర్స్ ఆఫీసర్స్ ఒకరు నరసింహరావు గారు, 2 మదన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా డైరెక్టర్ సందీప్ సాండియా గారి ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఫామ్ అయ్యి మొత్తం చక్కగా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళలో కూడా కన్జ్యూమర్గా వెళ్ళడం, కొంతమంది సప్లయర్గా వెళ్ళడానికి ఒక రకరకాల దీంట్లో వెళ్ళి దాన్ని క్రాక్ చేశారు. దీని అంతటికీ తెలంగాణ గవర్నమెంట్తో పాటు డీజీపీ సివి ఆనంద్ గారి యొక్క ఆదేశాలు, దానికి డైరెక్టర్ గారు చేయడంతో ఆ క్రాక్ అంతా బ్రేక్ అయింది. అంటే ఒక ఆపరేషన్ని మనం ఎవరిని పట్టుకోవడం, వాడిని తీసుకురావడం, అరెస్ట్ చేయడం రిమైండ్ కాకుండా దీన్ని కంప్లీట్గా రూట్స్ వరకు వెళ్ళాలి. ఈ రూట్స్ బ్రేక్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈగల్ ఫోర్స్ అని ఒక బ్యూరో ఏర్పాటు చేసిందో ఆ బ్యూరోలు పనితీరుని చూపిస్తున్నారు. అసలు బ్యూరో ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ బ్యూరో వర్క్ ఎలా జరుగుతుంది, ఈ టాస్క్ ఎలా జరిగింది విషయం వాళ్ళిద్దరిని తెలుసుకుందాం. నరసింహరావు గారు, మదన్మోహన్ రెడ్డి గారు, సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే ఒకవేళ అది ముంబై వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లోనే బ్రేక్ అయ్యేది. బ్రేక్ అయిన తర్వాత అది ఇక్కడ సప్లై అవ్వడం ఇవన్నీ కాకుండా అసలు డిమాండ్ లేకుండా చేయడం అనేది మీకు ప్రధానంగా కనిపిస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ డిమాండ్ ఆగిపోయిందంటే వాడు సప్లై కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ 13 కోట్ల విలువైన ఓజీ బొంబాయి వెళ్తే బొంబాయిలో మరింత దారుణం జరుగుతుంది.
ఇక్కడ క్రాక్ చేశారు కాబట్టి బొంబాయి పోలీస్ సహకారంతో ఏదో రకంగా. అసలు ఈగల్ ఫోర్స్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈగల్ ఫోర్స్ లక్ష్యం ఏంటి చెప్పండి. మురళి గారు, ఇప్పుడు ప్రధానంగా చూస్తే దేశంలో 2 క్రైమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఛాలెంజింగ్గా తయారైనాయి. ఒకటేమో సైబర్ క్రైమ్స్, ఇంకోటి నార్కాటిక్స్. వీటిని ట్యాకిల్ చేయాలన్న ఉద్దేశంతోన 2023లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని, నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో అని, యాంటీ నార్కాటిక్ బ్యూరో అని 2 బ్యూరోస్ ఫామ్ చేయడం జరిగింది. ఈ బ్యూరోలో మాకు ఇనిషియల్గా 4 పోలీస్ స్టేషన్స్ సెటప్ చేసినారు. హైదరాబాద్ నార్కాటిక్ పిఎస్, వరంగల్, సైబరాబాద్, రాచకొండ. ఈచ్ పోలీస్ స్టేషన్కు ఒక ఎస్హెచ్ఓ, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని ఎస్హెచ్ఓగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏరియాని కూడా ఒక క్లస్టర్స్గా ఫామ్ చేసి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇనిషియల్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొత్తము ఇప్పుడు నార్కాటిక్స్లో పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తెలంగాణలో పవర్స్ ఉన్నాయి ఈ కేసెస్ చేయడానికి. అయితే ఈ కన్విక్షన్ రేట్ అనేది స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే మాకు ఓన్లీ 11 to 12% ఆఫ్ కన్విక్షన్ రేటు ఉండే ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో. అయితే దీనికే గల ప్రధాన కారణం ఏంది? ఇప్పుడు బ్యూరో అనేది ఫామ్ అయిన తర్వాత మనం కూడా లా అండ్ ఆర్డర్లో చాలా పనులు ఉంటాయి వాళ్ళకు బందోబస్తు డ్యూటీస్, ఫెస్టివల్స్, రొటీన్ కేసెస్. ఈ ఎన్డీపీఎస్ ఒకటే ప్రధానం కాదు వాళ్ళకి. కానీ మనకు ఒక బ్యూరో ఫామ్ అయినాక మనకు ఇదొకటే కేసు, ఇదొకటే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రధానంగా చేసుకొని ఈ యొక్క నార్కాటిక్ ప్రాబ్లమ్ని బ్యూరో ఒక మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసు వేరే వాళ్ళు చూసిన దాని విధంగా కాకుండా ఒక 360 degrees యాంగిల్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం చూడాలి. దీనికి సొల్యూషన్ కూడా 360 degrees యాంగిల్లో వెతకాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఈ యొక్క కన్విక్షన్ రేట్ అనేది 12% ఉందని అబ్జర్వ్ చేయడం. ఓకే సార్, ఈగల్ ఫోర్స్ అని పెట్టారు కదా 2023లో. ఆ ఈగల్ ఫోర్స్ని అంటే ఎన్ని లేయర్స్ ఉంటాయండి? సప్లైని క్రాక్ చేయడం, అరెస్టులు చేయడం, రిమాండ్ చేయడం, లేదు కన్విక్షన్ రేట్ తీసుకురావడానికి లీగల్ సపోర్ట్ కూడా, మీకు లీగల్ వింగ్ కూడా ఉందా? ఎస్, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 4 పోలీస్ స్టేషన్స్ కాకుండా మిగతా ఏరియానే ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కు పెట్టి ఆర్ఎన్సిసి కింద దాన్ని నామకరణం చేసి పెట్టినాం. ఇదే కాకుండా మా దగ్గర లీగల్ వింగ్ ఉంటుంది, అవేర్నెస్ వింగ్ ఉంటుంది, ట్రైనింగ్ వింగ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ వింగ్ ఉంటుంది, టెక్నికల్ వింగ్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ అన్నిటికీ ఏదైతే ఒక వన్ స్టాప్ షాప్ ఏ విధంగా అంటామో ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్క పరిష్కారము ఈగల్ చూపించాలి. లా అండ్ ఆర్డర్ వాళ్ళకు ఒక బిగ్ బ్రదర్ రోల్ మేము ప్లే చేయాలన్న ఉద్దేశంతోన మేము ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తూ ఉంటాం. మీరు చేస్తుంటారు, కానీ ఇక్కడ మెయిన్ ఎక్కించుకు వచ్చేసరికి వేరే స్టేట్లు ఉంటారు. మరి వేరే స్టేట్ వెళ్ళాలంటే మరి మీకు సపోర్టింగ్ ఇంటర్పోల్ అటు తీసుకుంటారా? లేదు, మన ఇండియాకు ఉన్నప్పుడు మనము వీ క్యాన్ గో ఎనీవేర్ అండ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇండియా కాకుండా వేరే ఉంటాయి కదా, వేరేది. అప్పుడు మనకు గైడ్లైన్స్ ప్రకారము వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎంహెచ్ఏ. ఏదైనా అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ కేసు ఉన్నది, వీ హ్యావ్ రిటర్న్ లెటర్స్ టు ఎంహెచ్ఏకి రాస్తే దాన్ని MLAT అంటే మన ఏదైతే ట్రీటీ ఉంటుందో ఆ ట్రీటీ ప్రకారం ఏ దేశాలతో ఉన్నదో దాని ప్రకారము వాళ్ళు ఫార్వర్డ్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కానీ తెప్పిస్తూ ఉంటారు. త్రూ సెంట్రల్ గవర్నమెంటే వెళ్ళాల్సి ఉంటుంది. బ్యూరో స్టార్ట్ అయిన తర్వాత చాలా ఆపరేషన్ జరుగుతుంది, ఎందుకు ఇంకా ఫుల్ స్టాప్ పడట్లేదండి? ఫుల్ స్టాప్ అనేది కాదు, అంటే అంతకుముందు ఎట్లుండే అంటే కేసెస్ కొద్దిగా తక్కువ ఉండే. ఈ మధ్య కేసెస్ రెగ్యులర్గా పడుతున్నాం. అంటే ఈవెన్ మనకు ఎవ్రీ మంత్ ఎన్కౌంటర్ మీటింగ్స్ అని సెంట్రల్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఆనరబుల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా అటెండ్ అవుతుంటారు. వాట్ హీ హాజ్ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఎక్కడైతే చాలా డబల్ అయినాయి కేసులు. డబల్ అయినాయి అంటే వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ బుక్ చేయడంలో మనము లీడింగ్ అయిపోయినాం. ఆయన అబ్జర్వ్ చేసింది ఒకటే, తెలంగాణ హ్యాస్ నాట్ గివెన్ అప్ ద వార్ అగేన్స్ట్. మనం ఏ రోజైతే కేసులు బుక్ చేయడం తక్కువ చేస్తామంటే మనం చేతులు ఎత్తేసినట్టు అని ఆయన అభిప్రాయం. సో ఆ విధంగా మనం ఏంటంటే చాలా ముందుకు వెళ్తా ఉన్నాం. వీఆర్ నాట్ లివింగ్ ఎనీబడి. ఏదైనా కానీ మన దృష్టికి వచ్చిందంటే దాని యొక్క డీప్ రూట్ వరకు ఇన్వెస్టిగేషన్. అదే చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఒక కేసు బుక్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు చేసారు మీరే చూసుకోండి అన్నట్లు మేము వదలం దాన్ని. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ మా దగ్గర ఉన్నది. వీ హ్యావ్ మెనీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, అన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. ఓన్లీ జస్ట్ ఒక నంబరు ద్వారా వీ డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద కన్ఫెషన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్. వాడు చెప్తేనే మనము ఆ రూట్లో వెళ్ళాలి అన్నట్టు కాదు మాది.
ఒక నంబర్ ఒకటి మనకు అక్యూజ్ వచ్చిందంటే ఆ నంబర్ నుంచి డెప్త్గా వెళ్తాము. వాని మొత్తము హిస్టరీ అంతా ఆ నంబర్ ద్వారా తీసి వాడిని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాడిని క్రాస్ ఎగ్జామిన్ చేయడము, వాటిని మళ్ళా మేము అనలైజ్ చేయడము, దాని యొక్క లెవెల్ ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ వెళ్ళడం అనేది చేయడం వల్లనే వీఆర్ గోయింగ్ టు ది రూట్ ఆఫ్ ది కేసుల కోసం ఫోన్లు వాడకుండా ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క టైంలో ఫోన్లు వాడకుండా ఎవడో బిజినెస్ చేయలేడు. మేబీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు కొద్దిగా స్మార్ట్ ఇనఫ్ ఉండి వాట్సాప్ కానీ లేకుంటే అదర్ కాల్స్ కానీ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో కూడా ఇప్పుడు ఎవ్రీబడి అదే విధంగా ఉండాలని లేదు. ఇప్పుడు వీడు హుషారుండి వాట్సాప్ వాడవచ్చు, కానీ అవతలోడు కూడా హుషారు ఉండాలని లేదు కదా. సో అట్లా మా దగ్గర దట్స్ వాట్ ఐఎమ్ థింక్, మా దగ్గర ఉన్న యాప్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎవ్రీ దానికి లింకప్ చేయడానికి కనెక్ట్ చేయడానికి మాకు ఆపర్చునిటీ ఉంటుంది. వాట్సాప్ కంటే ఓకే, సిగ్నల్ యాప్లు కూడా వాడి చేస్తుంటారు కొంతమంది. అదే చెప్తున్నాను, అంటే ఎవ్రీబడి విల్ నాట్ బి దట్ స్మార్ట్ ఇనఫ్ కదా. అంటే వాడు పోలీస్ కి అప్పరెండ్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎక్కడో ఒక దగ్గర చిన్న లూపోలు అయితే పెడతారు కదా మా కోసం, అది దూరడానికి. అదే ఓకే, మీరు చెప్తున్నారు తెలంగాణలో ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది కాబట్టి నిన్న మొన్న ఢిల్లీ కూడా ఐబీ దీని మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. దానికి మీరు వెళ్ళారా మీ డిపార్ట్మెంట్ నుంచి? ఎస్పీ గారు వెళ్ళారు. దానికి డీజీ ర్యాంక్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దీని ఎన్డీపీఎస్కు రిలేటెడ్ ఉన్నది. అంటే ఇనిషియల్లీ కొద్దిగా స్లోగా సార్ చెప్పేది ఏంటంటే ఎస్పీ గారు, సో ఆయన కూడా ఓన్లీ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కాబట్టి కొద్దిగా భయంగా వెళ్ళి కూర్చున్నాడు. కానీ వన్స్ ద ప్రెజెంటేషన్ స్టార్టెడ్ ఆఫ్టర్ లంచ్ సార్ చెప్తున్నారు, ప్రతి ఒక్క డీజీ గారు వచ్చి అరే మీ ప్రాక్టీసెస్ ఏంది ఎట్లా చేస్తున్నారని ఈయన అడగడం, సార్ ఫోన్ నెంబర్ తీసుకోవడం. సో దట్ ఈస్ ద ఐడెంటిటీ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఒక టెక్నాలజీ మీద డిపెండ్ కాకుండా ఫుడ్ ఇంటెలిజెన్స్ మీద ప్రయారిటీ ఇస్తున్నారా మీరు? లేదా ఒక ఫోన్ వాడితేనే దొరుకుతాడు, లేదంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారా దొరుకుతాడు అనుకుంటున్నారా? లేదు మీకున్న పాత పోలీసింగ్ ట్రెడిషనల్ పోలీసులు ఏ విధంగా అయితే నెట్వర్క్ పెట్టుకుంటారు ఇన్డెప్త్గా, అది కూడా బేసికల్గా ఏదైనా కానీ మాన్యువల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మాన్యువల్ ఇంటెలిజెన్స్, డేటా బ్యాంకు, మేము పాత డేటా బ్యాంకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను, మేము ఒక ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒకటి కొన్ని గ్యాంగ్స్ ఎట్లా అనర్జ్ చేసినామంటే గోవాలో కానీ బెంగళూరులో కానీ ఆపరేట్ చేస్తున్న ఈ నైజీరియన్స్ వాళ్ళు ఏంటంటే ఒక కార్టెల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే దానికి మన స్టేషన్కు ఎస్హెచ్ఓ ఏ విధంగా ఉంటాడో ఆ లెవెల్లో ఒక మనిషిని పెట్టిర్రు వాళ్ళు. పెడితే ఇప్పుడు మా దగ్గర స్టేషన్ హౌస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినాక ఆ ఫోన్ నంబర్ మాత్రం అదే ఉంటుంది. మనిషి ట్రాన్స్ఫర్ అవుతాడు, పేరు చేంజ్ అవుతుంది, కానీ నంబర్ అయితే అదే ఉంటుంది. వాళ్ళు కూడా అదే విధంగా యూజ్ చేస్తున్నారు. మాకు అది ఒక కేసులో ఒక నంబరు మేము అనలైజ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో కేసు ఒక 6 months తర్వాత బ్రేక్ చేస్తే సేమ్ నెంబర్ ఉంది వాంది వీంది, కానీ మనుషులు వేరే. మారిపోయాడా? మనిషి మారిపోయినాడు. వాడు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిండో వాని హ్యాండ్లర్ ఎవడైతే ఉన్నాడో నైజీరియాలో వీడిని పిలిపించేస్తాడు అనమాట. పిలిపించి వాని ప్లేస్ లో వేరే ఎస్హెచ్ఓని పంపిస్తున్నాడు. పంపించి సిమ్ ఆ సిమ్ అదే ఉంటుంది, ఎందుకంటే అది అందరికీ తెలుసు కదా నంబరు. దే విల్ నాట్ చేంజ్ దట్ సిమ్. ఆ సిమ్ అదే ఉన్నది, నంబర్ అదే ఉన్నది, కానీ మనిషి మారుతా ఉన్నాడు. సో అది కూడా మేము పసిగట్టడం జరిగింది. సార్ ఆ ఆపరేషన్లో మీకు అన్ని టెక్నాలజీ సపోర్ట్ ఉంది, కానీ వెపన్ సపోర్ట్ ఉందా? ఎందుకంటే వాళ్ళని పట్టుకునేప్పుడు చాలా భయంకర సిచ్యువేషన్ వస్తుంటాయి డ్రగ్స్ ఇట్లా గోవాలో బొంబాయిలో చూసినప్పుడు. అటువంటిప్పుడు వాళ్ళు చేస్తే మీకు సపోర్టింగ్గా మీ లైఫ్ థ్రెట్ రాకుండా ఉండడానికి వెపన్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా, లేదు ఉన్న దాంట్లోనే? అంటే ఇనిషియల్గా మాకు అవసరం రాదు అనిపించింది, కానీ ఒకసారి రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిష్నా గ్యాంగ్ని ఒక రిమోట్ ప్లేస్లో పట్టుకోవడానికి వెళ్తే, అంటే వాళ్ళకి తెలియదు మనం పోలీస్ అని, వెళ్తే వాళ్ళు కొద్దిగా మా వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఒకసారి బెంగళూరులో కూడా జరిగింది. అప్పటి నుంచి మా ఆఫీసర్స్ ఎక్కడ అవుట్ సైడ్ వెళ్ళినా కానీ దే ఆర్ క్యారింగ్ ద వెపన్. సరే, మన అడ్మినిస్ట్రేషన్ అందుకు చెప్పుకొచ్చారు. ఇంకా ఆపరేషన్లు చెప్దాం. ఫస్ట్ బ్యాంకాంగ్ ఆపరేషన్. మదన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన బ్యాంకాంగ్ ఆపరేషన్లో 13 kgs ఓజీ బొంబాయి రావాలి, అది హైదరాబాద్ మీదకి వచ్చింది, ల్యాండ్ అయింది కాబట్టి ఇక్కడే మీరు దాన్ని క్రాక్ చేశారు. అంటే బాంబే పోకుండా కాపాడారు. అసలు ఆ లీడ్ ఎలాగొచ్చింది? దాని ఆపరేషన్ మీరు ఆ టాస్క్ ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఒక ఇన్పుట్ వచ్చిందనమాట. ఏమని, ఈ బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ఏదైతే హైడ్రోపోనిక్ గాంజా ఏదైతే ఉందో అది కొంతమంది క్యారియర్స్ ద్వారా ఈ మెయిన్ స్మగ్లర్స్, ఇండియాలో ఉండే స్మగ్లర్స్ అందరూ తెప్పిస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మన టెక్నికల్ టీము ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ డెవలప్. 1 year నుంచి మీరు ఆపరేషన్ ఫాలో అవుతున్నారా? సో ఆ విధంగా ఫాలో అవుతున్నప్పుడు మనకి ఈ ఇయర్లో మనకు ఒక పర్టికులర్గా ఒక క్లూ వచ్చిందనమాట.
జనవరి 29th జనరల్గా మనకి బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ 1 o'clock వస్తుంది. సో ఆ రోజు మనకి 29th ఈరోజు బ్యాంకాక్ నుంచి క్యారియర్స్ వస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఆ రోజు వెళ్ళడం జరిగిందన్నమాట అక్కడికి. మనం ఎవరైతే ఈ క్యారియర్స్ని రిసీవ్ చేయడానికి వచ్చారో బాంబే నుంచి కొంతమంది వచ్చారన్నమాట, ఇండివిజువల్స్ ఒక 4 వచ్చారు. సో వాళ్ళ వీళ్ళు ఇక్కడ పికప్ చేసుకోవడానికి శంషాబాద్కి. సో అయితే వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు మనం అంతా ఒకటే చోట ఉన్నాము ఎయిర్పోర్ట్లో. కానీ ఆ రోజు మన బ్యాడ్ లక్ ఏంటంటే సేమ్ ఇన్ఫర్మేషను మన కస్టమ్స్ వాళ్ళు కూడా ఉన్నది. సో ఎప్పుడైతే ఈ ప్యాసింజర్స్ ఎవరైతే ఫ్లైట్ నుంచి దిగారో వాళ్ళని ఇమీడియట్గా లోపలనే వాళ్ళు క్యాచ్ చేసినారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఈ బయట ఉండే 4 బాంబే వాళ్ళు ఎవరైతే వీళ్ళు హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు తర్వాత మనకి ఇంకా ఎక్కువ ఇన్డెప్త్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ప్రాసెస్లో ఉండగా మనకి ఈ మంత్ April 7th రోజు మార్నింగ్ కస్టమ్స్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, ఈ గుజరాత్ సంబంధించిన మోసిన్ అనే వ్యక్తి గంజా తీసుకొచ్చి పట్టుబడ్డాడు, మాకు ఒక 12 kgs. తర్వాత అతనితో పాటు ఉన్న హర్షద్ అని అతను తప్పించుకొని పారిపోయాడు. తర్వాత కుమార్ అని చెప్పేసి అతను కూడా పారిపోయాడు. ఇంకొకరు సంజయ్ అని చెప్పేసి కూడా, సూరజ్ అని చెప్పేసి అతను కూడా పారిపోయాడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ రోజు మన డైరెక్టర్ సారు మొత్తం అందరి టీమ్స్ అన్నిటిని అలర్ట్ చేశాడు. ఎందుకు చెప్పారండి వాళ్ళు? వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చేసారు అనమాట. ఎయిర్పోర్ట్లో ఒకరిని పట్టుకున్నారు, మోసిన్ అతను పట్టుకున్నారు, గుజరాత్ సెకండ్ టైం. అంటే ఆల్రెడీ వాళ్ళు అప్పటికే పట్టుకున్నారు. కానీ ఈ పర్టికులర్ కేసులో మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ఆ కేసులో మోసిన్ వాళ్ళు పట్టుకున్నారు. హర్షద్ అనే అతను వచ్చేసి అతను కూడా గుజరాతీ. ఫస్ట్ టైం ఒకసారి దొరికారు కస్టమ్స్. అవును. ఒకసారి దొరికిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి శంషాబాద్ ఎందుకు ఎంచుకుంటారండి? ఎంచుకోరే అంటే ఇది రెగ్యులర్గా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ లో విజిలెన్స్ ఉందంటే వాళ్ళు రారు కదా, ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్తారు కదా. అవును, ఈ విధంగా వాళ్ళు మన ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్ కూడా టచ్ చేస్తున్నారు. బాంబే టచ్ చేస్తున్నారు, అహ్మదాబాద్ టచ్ చేస్తున్నారు, కోల్కతా టచ్ చేశారు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు అయితే సెకండ్ టైం కస్టమ్స్ వాళ్ళు మనకి లీడ్ ఇచ్చారు. ఓకే, లీడ్ ఇచ్చిన తర్వాత తప్పిపోవడంతో మనకి లీడ్ ఇచ్చారు. సో సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే డైరెక్టర్ సార్కి మొత్తము మన ఈగల్ ఫోర్స్ మొత్తాన్ని అలర్ట్ చేసి సార్ అన్ని టీమ్స్ని ఏదైతే హర్షద్ అనే వ్యక్తి ఎవరైతే తప్పించుకున్నారో అతని మీద పంపించారు. సో ఆ క్రమంలో అందరం ఫాలో చేస్తున్నాం అన్నమాట. సో టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత మాన్యువల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాలు చూడడము, అవి ఇవి అని. ఈ క్రమంలో ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 8 o'clock ఆ టైం తర్వాత మనకి ఈ హర్షద్ అనే వ్యక్తి, సందీప్ వాస్వాని అనే వ్యక్తి, ఇద్దరు కూడా బిహెచ్ఎల్ బస్ స్టాప్లో 13 kg ఓజీ గంజాతో వాళ్ళు అక్కడ ఉన్నారు. మన టీమ్స్ వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగిందన్నమాట. వాళ్ళు పట్టుకున్న వెంటనే వాళ్ళు చెప్పిన విషయాలు మనకి ఏంటంటే, ఈ విధంగా మాకు ఈ సూరజ్ పాల్ అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఇతను మమ్మల్ని పంపించాడు ఇక్కడికి. సో దాని విషయంలో మేము ఇక్కడికి వచ్చాము, మేము ఓన్లీ క్యారియర్స్ మాత్రమే, మెయిన్ హ్యాండ్లర్ అతను చెప్పారు. తర్వాత మనము టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వీల్ ఎవిడెన్స్లు అన్నీ కలెక్ట్ చేసుకొని చూస్తే యాక్చువల్గా ఈ సూరజ్ పాల్ కంటే మెయిన్ వ్యక్తి వచ్చేసి హేమంగ్ కెలుస్కర్ అని చెప్పేసి ఇతను మెయిన్ కింగ్ పిన్ అని తెలిసింది. సరే, ఈ హేమంగ్ కెలుస్కర్ గురించి మనము విచారిస్తే వీళ్ళ ఫాదర్ వచ్చేసి ప్రమోద్ కెలుస్కర్ అని చెప్పేసి, ఇతను బాంబేలో ఈ అశ్విన్ నాయక్ అనే గ్యాంగ్స్టర్ దగ్గర వాడు రైట్ హ్యాండ్ అనమాట వాళ్ళ ఫాదర్, ప్రమోద్ కెలుస్కర్. అతను పూర్వం అంతా ఈ స్మగ్లింగ్ చేసేవాడు, ఏది ఈ గోల్డ్ కానీ, సిగరెట్ స్మగ్లింగ్, రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్, ఇవన్నీ చేస్తుండేవాళ్ళు వాళ్ళు. సో ఆ విధంగా ఆ ప్రాసెస్లో వీళ్ళకి ఒకసారి వీళ్ళ ఫాదర్కి, ప్రమోద్ కెలుస్కర్కి, తర్వాత ఈ హేమంగ్ కెలుస్కర్కి ఇద్దరి మీద కూడా కస్టమ్స్ వాళ్ళు ఒక 60 crores దాకా ఫైన్ కూడా ఇంపోజ్ చేశారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గడం మొదలుపెట్టాయి గోల్డ్లో. తర్వాత ఈ రెడ్ శాండల్వుడ్ కూడా ఎక్స్పోజ్ అయింది వీళ్ళది. సో నెక్స్ట్ ఈ హేమంగ్ కెలుస్కర్ ఏం చేశాడంటే, మన ఇండియాలో ఈ హైడ్రోపోనిక్ గంజాకి మంచి డిమాండ్ ఉంది,
ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలిసి అతను ఇది స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అంతా స్మగ్లింగ్లో ఉన్నారు. సో ఆ పాత స్మగ్లింగ్ వదిలేసి కొత్త స్మగ్లింగ్లోకి వచ్చాడు అనమాట. అంతకుముందు వీళ్ళకి కొన్ని బిజినెసెస్ ఉండేవి దుబాయ్లో కూడా. ఆ బిజినెసెస్ అన్ని క్లోజ్ చేసుకొని వీళ్ళు థాయిలాండ్లో జల్వా అని చెప్పేసి ఒక క్లబ్ ఓపెన్ చేసుకున్నారు. దానికి వాళ్ళ తమ్ముడు సుధాంశు అని చెప్పేసి ఉంటాడు. వాళ్ళ తమ్ముడు అక్కడ మేనేజ్మెంట్ చేస్తుంటాడు, వీడు ఇక్కడి నుంచి దాన్ని మేనేజ్ చేస్తుంటాడు అనమాట. సార్ ఈ మొత్తం చెప్తున్న ఎపిసోడ్లో మెయిన్ కిన్ పిన్ కొంత డబ్బులు తీసుకొచ్చి నానక్రమ్ కూడా ఏరియాలో కూడా క్లబ్ పెట్టాలని ప్రయత్నం చేశాడు, నిజమనేది? అయితే ఈ క్రమంలో వీళ్ళు ఈ ఓజీ గంజాలో కానీ ఈ హైడ్రోపోనిక్ గంజాలో వీళ్ళు విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టారు అనమాట. సో అక్కడేమో వాళ్ళకి 5 lakhs అంతకంటే ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసరికల్లా వీళ్ళకి దాదాపు 1 CR దాకా వస్తుంది అరౌండ్. అంటే ఖర్చులు పోంగా అవి పోంగా వీళ్ళకి ఒక కేజీ మీద 80 to 85 lakhs మిగులుతున్నాయి. సో ఈ హెవీ అమౌంట్ ఇన్కమ్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్లో కోకాపేట ఏరియాలో సేమ్ అదే టైప్ ఒకటి క్లబ్ ఏర్పాటు చేయదలుచుకున్నారు. కానీ ఇక్కడ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టైట్ ఉంది, మనకి బియాండ్ టైం నడవనియరు అని చెప్పేసి తెలిసేసరికి బియాండ్ టైం నడవకుంటే మాకు ప్రాఫిట్స్ రావు అని చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి దాన్ని పుట్ ఆన్ హోల్డ్ పెట్టారు అనమాట. సరే మొత్తం ఎపిసోడ్లో తీసుకుంటే ఎక్కడ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాడకుండా అంతే లిక్విడ్ క్యాషే వాడారంటారా? లేదు, అంటే బిట్వీన్ ఇండియా అండ్ బ్యాంకాక్ మాత్రము అంతా ట్రాన్సాక్షన్స్ పేటిఎం ఇవే యూజ్ చేయడం జరిగింది. సో అదే అంటే ఫస్ట్ దాన్ని బియాండ్ ఓజీవీ ట్రాన్సాక్షన్ వెళ్ళినాం ఇందులో. బియాండ్ ఓజీవీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ టికెట్స్ ఓవర్ బుక్ చేసినారు. సో ఈ విధంగా వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు ఎప్పుడైతే వీడు హేమంత్ కిర్లోస్కర్ అరెస్ట్ కాకముందే వీని పాత్ర కూడా ఇందులో ఉన్నదని తెలియడానికి వీ నెవర్ యూజ్డ్ దిస్ కన్ఫెషన్స్. అయితే ఇదంతా టెక్నికల్ అనాలిసిస్లోనే వీని పాత్ర వెళ్ళిన తర్వాత వాడిని పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చినాక చూస్తే వీళ్ళు ఏంటంటే ఒక 10 to 15 మెంబర్స్ హ్యాండ్లర్స్ ఉన్నారు. వీళ్ళు 10 to 15 వీళ్ళు దాదాపు ఒక 40-50 మందిని క్యారియర్స్గా అపాయింట్ చేసుకున్నారు. ఇక్కడ అహ్మదాబాద్ కానీ బాంబే కానీ మన హైదరాబాద్ కానీ ఆ విధంగా పెట్టుకున్నారు. సో వీళ్ళందరి టికెట్లు మళ్ళీ ఒకతనే బుక్ చేస్తున్నాడు, ఒకటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేస్తున్నాడు. వీళ్ళంతా వెళ్ళి ఉంటున్నారు, ఒకటే హోటల్లో ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళ మూమెంట్స్ కూడా ఈ హ్యాండ్లర్స్ది కానీ ఈ క్యారియర్స్ది కానీ ఇదంతా కూడా అన్ని కోరిలేట్ చేసుకొని దీనికి జీరో ఆన్ చేయడం జరిగింది, ఇది బస్ చేయడం జరిగింది. క్యాష్ అన్నది మీరంట్లు అవుట్ ఆఫ్ కంట్రీ వేరే వెళ్తాను, కానీ ఇన్సైడ్ తీసుకుంటే కనీసం పెట్రోల్ దగ్గర కూడా ఇక్కడ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్. కానీ మనకు ఇంటర్నేషనల్లీ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్లైట్ టికెట్లు అప్పుడు క్యాషే వాడాడు కదా. ఫ్లైట్ టికెట్ వాడిండు, కానీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకు క్యాష్ ఇచ్చిండా ఇది ఇచ్చిండు, కానీ ఫ్లైట్ టికెట్ ఇంపార్టెంట్ కదా మనకు. క్యాష్ ఫ్లైట్ టికెట్ సాధారణ క్యాష్ తీసుకోరు కదా. తీసుకుంటారు, అట్లేం లేదు. అంటే ఇక వీళ్ళు దే క్యాన్ మేనేజ్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ ఉన్నది, వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి వాళ్ళు అవుట్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఈ టాస్క్లో ఒక మహిళా ఆఫీసర్ కూడా ఉన్నారట కదా, అంటే ఆమె టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా. కొంతమంది మారు వేషాలు వెళ్ళి ఉన్నారంటున్నారు, ఫోటో కూడా దిగ వచ్చినట్లే కదా. మారు వేషంలో అంటే అట్లా ఏం లేదు అనుకోదు. ఈ కేసులో అయితే వేరే కేసులలో ఉన్నాయి. ఈ కేసులో మనకి అంత టైం లేదు, డైరెక్ట్ ఇంకా మనం ఇన్వాల్వ్ కావడం. బాంబే పోలీసు తర్వాత మనకి రాయ్గఢ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఎవరైతే హేమంత్ కిర్లోస్కర్ ఉన్నాడో వాళ్ళకి అక్కడ రాయ్గఢ్ ప్రాంతంలో ఒక విల్లా ఉంది, ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మన టీంకి సంబంధించి ఈగిల్ ఫోర్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్ రమేష్ వాళ్ళ టీం వెళ్ళి హేమంత్ కిర్లోస్కర్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. ఓకే సార్, అటు బ్యాంకాక్ నుండి ముంబై పోవాలి, బాంబే పోవాలి, మధ్యలో దిగాడు హైదరాబాద్లో. మనకేం సంబంధం, మీరు ఎందుకు సార్ జోక్యం చేసుకున్నారు అంటారు కొంతమంది. వస్తే బాంబే కదా. అట్లా ఉండదని, ఇప్పుడు అది ఎక్కడ పోయినా కానీ ఇండియాలోకి వస్తున్నది. ఇప్పుడు బాంబే పోతే బాంబేలోనే ఉంటుందని గ్యారంటీ ఏమి, బాంబే నుంచి మళ్ళీ మన హైదరాబాద్ తెలంగాణ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయింది, ఈ ఓజీవీడ్ అంటే క్రేజ్ ఎక్కువ అయిపోయింది. అది కొద్దిగా ఓజీ కన్నా మందరు ఆంధ్రలో కూడా తెలంగాణ శీలావతి కన్నా ఎక్కువ కంటెంట్, ఎక్కువ కిక్ ఇస్తుంది. అది మోర్ దాన్ 20 times. ఇది 3 to 5% టెట్రా హైడ్రా ఇది ఉంటే అది
అది మోర్ దాన్ 30% ఇస్తున్నది. సో అందుకనే ఏంటంటే దాని క్రేజ్, అందుకనే ఇది 1 crore వరకు 1 kg 1 crore వరకు కూడా పలుకుతా ఉన్నది. అదంత క్రేజ్ ఉన్నది కాబట్టి దాన్ని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. సార్ దానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఉంటుంది. మన శీలావతి లీలావతి అంటే వేరే కానీ మరి ఇటువంటి అలవాటు పడ్డ వాళ్ళకి డిఆక్షన్ సెంటర్ పంపడం ఏ విధంగా ఉన్నాయా? అయితే ఇప్పుడు ఈ లాస్ట్ 2 yearsలో చూసింది ఏంటంటే మనము ఈ యొక్క అమ్మే వాళ్ళని అంటే సప్లయర్స్ని ఎంతోమందిని పట్టుకున్నాం, ఇంక్లూడింగ్ ఈవెన్ నైజీరియన్స్ కానీ వేరే యుగాండన్స్ కానీ లేకుంటే ఐవోరీ కోస్ట్ నుంచి ఘానా నుంచి ఎన్ని కంట్రీస్ నుంచి ఎంతమందిని పట్టుకొని ఇప్పుడు దాదాపు 40 నుంచి 50 మంది ఆఫ్రికన్స్ దే ఆర్ లాంగ్వేజింగ్ ఇన్ దే తెలంగాణ జైల్స్. ఇక్కడ ఎంతమందిని పట్టుకున్నా కానీ ఇన్ వన్ ఫార్మ్ దే ఆర్ దే అదర్ ఇది సప్లై అనేది జరుగుతూ ఉన్నది. సో దిస్ టైమ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు కట్ డౌన్ ద డిమాండ్ కట్ చేయాలంటే ఏం చేయాలి, మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము మళ్ళీ ఆ అలవాటు నుంచి తప్పించాలంటే ఎవరు కూడా మనము పోయి చెప్పి మీరు ఈ అలవాటు మానేయండి మేము హెల్ప్ చేస్తామంటే ఎవరు నమ్మరు. సో వాళ్ళకు ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ అవేర్నెస్ వింగ్. అవేర్నెస్ వింగ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో డైలీ వాళ్ళు ఏదో ఒక కాలేజ్కు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ అవేర్నెసెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ మేమే కాదు మాతో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వీళ్ళే కాకుండా మాకు ఎంతోమంది ఎన్జిఓస్ వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ ఉంటారు మా అవేర్నెస్ వింగ్ వాళ్ళు అక్కడ స్కూల్స్కు కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్రహరీ క్లబ్స్ అని ఫామ్ చేయడము, యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా ఫామ్ చేయడం చేసి ఇక్కడ ఈ యొక్క కమిటీస్లో ఈవెన్ పేరెంట్స్ని స్కూల్ మేనేజ్మెంటు, పేరెంట్స్, లోకల్ ఏజెన్సీస్, పొలిటికల్ కానీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తామండి. అందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఎవరికైతే ఏదైనా ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఈ యొక్క డ్రగ్ బారిన పడి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు, ఎలా చెప్పాలని పోలీసుకు చెప్తే మళ్ళీ కేసు అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మదన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకు మేము అండగా ఉన్నాము, మేము మీ పిల్లల్ని బాగు చేస్తాము అనే ఒక భరోసా క్రియేట్ చేయాలంటే ముందు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అయితే ఈవెన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఈ కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇమ్యూనిటీ అంటే కేసు వాళ్ళు కనుక రిహాబ్కు వెళ్ళేసి వస్తే వాళ్ళకు ఆ కేసులో నుంచి పేరు తీసే ఇమ్యూనిటీ అనేది ఒకటి చట్టం చేసేటప్పుడే ప్రొవిజన్ పెట్టినారు. కానీ అదేంటంటే కొద్దిగా ప్రొసీజర్ చాలా లెంతీగా ఉండే. అయితే దాన్ని సింప్లిఫై చేయాలి, ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్ వాళ్ళు యూజ్ చేయాలన్నా మేము యూజ్ చేయాలన్నా ప్రొసీజర్ చాలా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో మా డైరెక్టర్ గారు మా ఆఫీసర్స్ అందరు కూడా చాలా మేధోమదనం చేసి వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళతోనంతా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఒక జియో నంబర్ 4 అని ఒక 3 months బ్యాక్ తీయడం జరిగింది. జియో నంబర్ 4 ఏంటంటే దాంట్లో ఈ యొక్క ఎవరైనా కన్జ్యూమర్ మా దగ్గరికి వస్తే అతన్ని రీహాబ్ మెజిస్ట్రేట్ దగ్గర టెస్ట్ చేయడము, మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడము, మెజిస్ట్రేట్ రీహాబ్కు పంపించడం, రీహాబ్ తర్వాత మనం మెజిస్ట్రేట్ దగ్గరికి ఆ సర్టిఫికేట్ ఇస్తే అతని పేరు తీసేయడం, ఈ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేసినాం. జస్ట్ ఒక ఫామ్స్ లాగా చేసిన తర్వాత ఇప్పటిదాకా మేము దాదాపు ఒక 300 మంది కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 300 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఆల్రెడీ రిహాబ్కు పంపడం జరిగినది. ఎవరైతే రిహాబ్ అయ్యి వస్తున్నారో వాళ్ళకు మెజిస్ట్రేట్ దగ్గర మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క పేరు తీసేయడం అది కూడా జరిగింది. ఈవెన్ రీసెంట్లీ సిటీ పోలీస్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి వాళ్ళు కూడా అట్ ఏ టైం ఒక్క రోజులో దాదాపు 200 నుంచి 300 మందిని వాళ్ళని తీసుకొస్తున్నారు. సరే, కన్విక్షన్ రేట్ ఎంత ఉంది ఇందులో? ఇప్పుడు కదా స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు ఏదైతే మేము ట్రైనింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి గోపన్పల్లి అనే పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ నుంచి ఒక ఎస్ఐ మా డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టినాడు, సార్ నేను ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత నేను చేసిన ఒక ఫస్ట్ కేసు సార్, అది మీ ప్రొసీజర్ ప్రకారమే చేసినాను, మీరు ఇచ్చిన ట్రైనింగ్లో ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈవెన్ డిఫెన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసినాను సార్, 10 సంవత్సరాల శిక్ష పడ్డా సార్ అని చెప్పి డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా సార్ రివార్డ్ కూడా డిక్లేర్ చేస్తారు. సో నౌ రిజల్ట్స్ ఆర్ పోరింగ్ ఇన్, స్లోగా టైం పడుతుంది దేనికైనా. అంటే సీడ్స్ వేస్తారు, ఫ్రూట్స్ రావాలి, వస్తున్నాయి. ఒక చిన్న కొన్ని స్కూల్లో కాలేజీలో డ్రగ్స్తో దొరికితే స్కూల్ మేనేజ్మెంట్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ కేసులు పెడతామని చెప్తున్నారు. వాళ్ళంటారు మాకేం సంబంధం అని అంటున్నారు.
అంటే ఇది ఒకరిని శిక్షించాలన్న ఉద్దేశం కాదు, అంటే ప్రతి ఒక్కరు Responsibility రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఉత్త పోలీస్ ఒకటే, ఎందుకంటే పోలీస్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ఫోర్స్. ఇప్పుడు సమస్య ఎంత పెద్దగా ఉన్నదంటే ఒక పోలీస్ ఫోర్స్ ఒక్కటే సరిపోదు. అందుకనే మేము ఈ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అని తయారు చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత, ఈవెన్ పేరెంట్స్ది కూడా బాధ్యత అండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం మా ఇంట్లో ఏం కాదు, మా కొడుకు మంచిగా చదువుతుంది, మా బిడ్డ మంచిగా చదువుతుంది, డాక్టర్ ఇంజనీర్ చేస్తారు, అంతా బాగానే ఉన్నారని. కానీ మీ మన్మన్ల పరిస్థితి ఏంది, మీ మన్మరాన్ల పరిస్థితి ఏంది, మీ మునిమన్ల పరిస్థితి ఏంది? ఈరోజు కనుక ప్రతి ఒక్కరము ఈ యొక్క పోరాటం చేసి దీన్ని అనగదొక్కకపోతే, అందరూ తలా ఇంత చెయ్యి వేయకపోతే రేపటి రోజు ప్రతి ఇల్లును తట్టుతుంది ఈ యొక్క డ్రగ్. చెప్పలేము అది. మన దగ్గర నైజీరియన్స్ బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. నైజీరియన్స్ మన హైదరాబాద్లో అమ్ముతున్నారు. ఈరోజు మన హైదరాబాద్ సిటీలో ఒక్క నైజీరియన్ కూడా హైదరాబాద్లో ఉండి అమ్మట్లేదు. ఒకవేళ సాధించట్లేదు. ఒకవేళ వచ్చినా సరే వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి వెళ్ళిపోతున్నాడు తప్పితే హైదరాబాద్లో ఉండి వాడు చేయట్లేదు బిజినెస్ కూడా. అది మన సక్సెస్. అది ఇంపాక్ట్. ఇంకొకటి మన డైరెక్టర్ సార్ ఇంకొకటి కొత్త తీసుకొచ్చామన్నమాట. ఇంతకుముందు వీళ్ళకి నైజీరియన్స్కి ఏదంటే ఏదో ఒక కేసులో పోవటము, వీడికి బయటికి రావడము, ఇంకా వాడు మన దేశాన్ని వదిలిపోడు, వాడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది బలవంతంగా ఎక్కువ పంపించారు కదా. చెప్తాను, అక్కడికి వస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అతనికి బెయిల్ రాకుండా చూస్తున్నాము. ఒకవేళ వచ్చినా సరే వెంటనే అతని మీద మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ తీసుకొని డిటెన్షన్ సెంటర్స్లో పెట్టి కేసుని అంతా కంప్లీట్ చేసి తర్వాత వాళ్ళ దేశానికి డిపోటేషన్ చేస్తాం. అది బలవంతంగా ఫ్లైట్ ఎక్కిస్తున్నారు, టికెట్ అది డిపోటేషన్ చేస్తాం. అది అంటే లీగల్ ప్రాసెస్. సరే, గోవా టాస్క్ చెప్పండి. దీంట్లో యాక్చువల్గా మనకి ఈగల్ ఫోర్స్ ఫామ్ అయిన తర్వాత డైరెక్టర్ సార్ వచ్చిన తర్వాత మనకి సందీప్ శాండిల్ సార్ వచ్చినాక మనకి పెద్ద కేసు గోవా ఆపరేషన్ అన్నమాట. సో దీంట్లో యాక్చువల్గా మనకి ఫస్ట్ ఈ గోవా నుంచి ఒక పెడ్లర్ వస్తున్నాడు అని చెప్పేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. లివియో అని చెప్పేసి అతను గోవా నేటివ్. అతను ఇక్కడ హైదరాబాద్లో ఊబలంక శంకర్ అని చెప్పేసి మన ఫిలిం నగర్లో ఉంటాడు. అతను ఇద్దరు కలిసి కార్ఖానాలో వాళ్ళ కస్టమర్కి సప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఉండదు. వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ 2018లో బంజారాహిల్స్లో ఒక కేసు ఉంది వాళ్ళిద్దరి మీద. సో వాళ్ళిద్దరు మధ్యలో ఈ కోర్టుకు వచ్చినప్పుడు అట్లా టచ్లో ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇద్దరు కలిసి కార్ఖానాకి డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మనం పట్టుకున్నాం అనమాట. పట్టుకొని వాడిని మన ఇంట్రాక్షన్ చేస్తే ఎవరైతే లివియో ఉన్నాడో అతను ఏం చెప్పాడంటే, నాకు గోవాలో పలానా బెంజమిన్ అన్న అతను నాకు ఇస్తాడు అని చెప్పేసి చెప్పామన్నమాట. సో ఈ లివియో సహాయంతో ఆ బెంజమిన్ని ట్రాప్ చేసి ఆ బెంజమిన్ని పట్టుకుంటే అతని దగ్గర కొద్దిగా రికవర్ అయింది. తర్వాత ఆ బెంజమిన్ని మన సామాన్యంగా అయితే నైజీరియన్స్ మనకు కోఆపరేట్ చేయరు, కానీ ఈ బెంజమిన్ అనే ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో మనకి బాగా మంచి కోఆపరేట్ చేశారు అన్నమాట. అంటే గోవాలో వాళ్ళ డెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, మొత్తం డీటెయిల్గా మొత్తం ఇచ్చాడు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఫస్ట్ మన టీమ్స్ వెళ్ళి అక్కడ మనకి మెయిన్ వచ్చేసి 2 లొకేషన్స్ ఇచ్చాడనమాట. అంటే ఇతను బెంజమిన్ ఆపరేట్ చేసే ఏరియా వచ్చేసి పర్రా ఏరియా, అక్కడ మపూసాలో పర్రా ఏరియా అని ఉంటుంది. సో అక్కడ ఈ వైట్ హౌస్ అనే ఒకటి ఉంది, జెర్రీ హౌస్ అనే ఇంకొక హౌస్ ఉంది. దీనిలోనే ఎక్కువ నైజీరియన్స్ ఉన్నారు, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పారు. సో మన టీమ్స్ అక్కడికి వెళ్ళి ఏదైతే జెర్రీ హౌస్ ఉందో ఆ జెర్రీ హౌస్లో మన వాళ్ళు కూడా అదే హౌస్లోనే రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే వాచ్ చేశారు. తర్వాత ఈ ప్రాసెస్లో మన డైరెక్టర్ సార్ కూడా వెళ్ళారు అక్కడికి. సార్ కూడా ఆ ఏరియా మొత్తం చూసుకొని వాళ్ళ మూవ్మెంట్ కూడా సార్ అబ్జర్వ్ చేసి, సార్ కూడా అక్కడ లోకల్ మాదిరి తిరుగుతూ సార్ కూడా అబ్జర్వ్ చేసి మనము లాస్ట్ ఇయర్ తర్వాత మేలో రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ చేస్తే గోవా పోలీస్ సపోర్ట్ ఇచ్చారు మీకు? గోవా పోలీస్ సపోర్ట్తోనే సార్ నేను వెళ్ళి సార్ డైరెక్ట్ ఫస్ట్ అక్కడ డీజీ గారిని కలవడం కలిసింది. సార్ ఫోర్స్ ఇచ్చాడు, సార్ ఆ ఫోర్స్తోనే మనం పోయి రైడ్ చేసాము. సేమ్ టైము ఈ జెర్రీ హౌస్ అండ్ వైట్ హౌస్లో రైడ్ చేసాం. రైడ్ చేసినప్పుడు మనకి అక్కడ జెర్రీ హౌస్లో 2 దొరికారు, వైట్ హౌస్లో 3 నైజీరియన్స్ దొరికారు. అక్కడ విచిత్రం ఏంటంటే వైట్ హౌస్లో అక్కడ వాళ్ళకి పాతది ఒక బిల్డింగ్ ఉందన్నమాట. ఆ పాత బిల్డింగ్ అంతా పడిపోయి ఉంటుంది, అంతా వాళ్ళు స్టోర్ రూమ్ లాగా అంతా పాత సామాన్లు వేసుకుంటుంటారు. సో అక్కడ ఈ మట్టి కింద
మొత్తం డ్రగ్ దాచిపెట్టినారని చెప్పేసి మనకి బెంజమిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అనమాట. సో మనం వెళ్ళి అక్కడ ఓనర్ చెప్తే లేదు అటువంటిది ఏం లేదు అని. సరే మన తాళమని ఇవ్వండి అంటే నేను తాళం ఇవ్వను అది అని చెప్పేసింది. తర్వాత మన బలవంతం చేసి అది ఇది చేస్తే ఇది డిస్ప్యూట్లో ఉంది, నేను ఓపెన్ చేయలేను అది చెప్పాను. సో మన ఒక 2-3 అవర్స్ పర్సుయేషన్ తర్వాత తాళం పగలొట్టి చూస్తే లోపల మనకి ఈ పాత సామాన్లు మట్టి కింద మొత్తం దొరికింది అనమాట. దాంట్లో మనకి దాదాపు 5200 పిల్స్ దొరికాయి, ఎక్స్ట్రసీ పిల్స్. తర్వాత విచిత్రం ఏంటంటే ఈ వీళ్ళు నైజీరియన్స్ మన పాత కాలంలో పూర్వం ఏదైతే పద్ధతులు వాడతామో ఆ పద్ధతులు అనమాట. ఈ మట్టి కింద తవ్వి లేదా ఇంకా వాళ్ళ ఉండే అకామిడేషన్కి బయట కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఓపెన్ ప్లేస్లో మట్టి తవ్వి అక్కడిక్కడ దాచిపెట్టేటోళ్ళు అనమాట. సో ఆ విధంగా మనము కొకేను మోర్ దాన్ 1/2 కిలో రికవర్ చేసాము. సో 5 మెంబర్స్ నైజీరియన్స్ అరెస్ట్ చేసినాము, 1/2 కిలో పైన కొకేను. ఆ బిల్డింగ్ ఓనర్ని అరెస్ట్ చేశారా? బిల్డింగ్ ఓనర్ టెనెంట్స్ కదా వీళ్ళందరూ. సో ముందు అబ్జెక్షన్ చేశాడు కదా, అక్కడే మనం చేయలేదు. అయితే అక్కడ పోయినాక మనకి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు అకామిడేషన్ అక్కడ ఉంటారు, మార్నింగ్ అంతా రూమ్లో రెస్ట్ ఉంటారు. ఈవినింగ్ తర్వాత వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చి, అంటే అక్కడ గోవాలంతా పరా ఏరియా మపూస ఏరియా అంతా అవుట్స్కట్స్ అన్నమాట. సో ఒక చోట పొదలలో ఉంటారు, అక్కడ పోయి ఉండి అక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఏమైనా కాల్స్ వస్తే అక్కడి నుంచే పోతారు, అక్కడే పోయి వాళ్ళు సర్వీస్ వస్తారు, మళ్ళీ వచ్చి అక్కడే పొదలలో ఉంటారు అన్నమాట. ఎందుకంటే రూమ్ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ చూస్తే ఓనర్ కానీ డౌట్ రావచ్చు, లేకపోతే పెట్రోల్ డీలింగ్ చేసే పోలీసులు కానీ డౌట్ రావచ్చు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈ చీకటి ప్రదేశాలలో ఉంటూ చీకటి ప్రదేశాలను చేస్తుంటారు. అట్లే వీళ్ళు చేసే డెలివరీ కూడా ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే చేస్తారు, చీకటి ఉండి ప్లేసెస్లో వేస్తుంటారు. ఎందుకంటే ఎవరు కనపడకుండా ఉండేట్లు. తర్వాత ఇంతకుముందు సార్ చెప్పాడు మీకు, వీళ్ళందరూ కూడా వీళ్ళ బాసెస్ కొద్దిమంది ఉంటారు, వీళ్ళు బాయ్స్ కొద్దిమంది ఇక్కడ ఉంటారు. సీజనల్గా వస్తూ ఉంటారు అన్నమాట. ఒక సీజన్లో వీడు ఉంటాడు, ఇంకో సీజన్లో వేరే వాడు వస్తాడు. ఫోన్ నెంబర్ మటుకు అంటే కస్టమర్స్కి అంతగా అదే నెంబర్ తెలుసు. సో ఆ నెంబర్తో పాటే వీళ్ళు ఉంటారు. వాడు వచ్చిన వాడు ఇక్కడ వస్తాడు, ఆ నెంబర్ తీసుకుంటాడు, సర్వీస్ చేస్తుంటాడు కస్టమర్స్కి. ఈ క్రమంలో మన ఈ ఇంటరాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే మన నెక్స్ట్ ఫస్ట్ అంటే అంతకుముందు వరకు మన పోలీస్ ఇన్వెస్టిగేషను ఇంతవరకే ఉండేది అన్నమాట. వాడు డ్రగ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు, డ్రగ్ ఎవరికి సప్లై చేస్తున్నాడు, డ్రగ్ రికవరీ ఏంటంటే స్టాప్ చేస్తున్నాడు. కానీ మన ఈగల్ ఫోర్స్ ఫామ్ అయినాక డైరెక్టర్ సార్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ క్రమంలో మనకి వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము కలెక్ట్ చేస్తున్న డబ్బులు వారంలో సోమ మంగళవారాలలో మేము పలానా అది కూడా కలెక్ట్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కలెక్ట్ చేసుకోరు. మళ్ళీ దానిలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్కి వెళ్తే వాడు వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్తాడు. సో ఈ విధంగా మేము సోమ మంగళవారాలలో పలానా లొకేషన్కి పోతాము, వాళ్ళు వచ్చి డబ్బులు. ఇంకా కొద్ది ఇన్వెస్టిగేట్ చేస్తే గోవాలో మపూసాయి మార్కెట్లో సంగీత మొబైల్స్ అని ఒకటి ఉంది. సో ఆ సంగీత మొబైల్స్ వాడు మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి, వాడి పేరు ఉత్తమ్ సింగ్ అనమాట. వాడు వాడి పిల్లలు కలిసి కలెక్ట్ చేస్తున్నాడని తెలిసింది. మళ్ళీ అక్కడ మేము మళ్ళీ వాచ్ పెట్టాము, వాడి దగ్గర కూడా వాచ్ పెట్టి దాదాపు ఎప్పుడైతే వాడి దగ్గర క్యాష్ బాగా అక్యుములేట్ అయిందని మనకి ఐడియా వచ్చిందో ఆ రోజు భయంకరమైన వర్షం కూడా పడుతుండే గోవాలో. మా వాళ్ళంతా అట్లే రెయిన్ కోట్స్ పెట్టుకొని అందరూ వాచ్లో ఉన్నాము. కరెక్ట్ వాళ్ళు క్యాష్ తీసుకోపోయే టైంలో రైడ్ చేసాము. రైడ్ చేస్తే వాడి దగ్గర దాదాపుగా వాళ్ళ పిల్లల దగ్గర ఏమో 18-19 lakhs దొరికింది, తర్వాత ఇంట్లో కొద్దిగా దొరికింది, మొత్తం కలిపి టోటల్ 50 lakhs దొరికింది క్యాష్ ఉత్తమ్ సింగ్ దగ్గర. సో ఆ ఉత్తమ్ సింగ్ని మనము మళ్ళీ వాడు ఎవరికి ఇస్తాడు చెప్తాను. సో ఉత్తమ్ సింగ్ పట్టుకున్నాం. ఈ ఉత్తమ్ సింగ్ వచ్చేసి యాక్చువల్ రాజస్థానీ, కానీ అక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈడు హవాలా ఆపరేటర్ అనమాట. వీళ్ళు మళ్ళీ ఈ అమౌంట్ని బాంబేకి పంపిస్తున్నారు. దాంట్లో వాడు చేతన్ మావుజీ అని చెప్పేసి ఒకతను ఉంటాడు బాంబేలో, అతను. తర్వాత ఎస్ఆర్ అని కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉంది, అతను. ఇంకోటి రాజ్ అని చెప్పేసి ఒకటి, వాడు కూడా గోవా వాడే. వీళ్ళకి ఇస్తున్నాడని తెలిసింది. సో తర్వాత మళ్ళీ మనము మొత్తం ఒక గ్యాప్ ఇచ్చేసినమాట, ఒక 1-2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ టీమ్స్ దాదాపుగా ఒక 15-20 టీమ్స్ ఫామ్ చేసుకొని సెప్టెంబర్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో గణేష్ టైంలో బాంబే మీద దాడి చేయడం జరిగింది.
ఆ రోజు కూడా బాగా పెద్ద వర్షం పడుతుంది బాంబేలో, అది గణేష్ టైంలో రైడ్ చేస్తే మనకి చేతన్ మావుజీ దగ్గర వచ్చేసి మనకి 15 lakhs దొరుకుతుంది. తర్వాత ఈ ఇంకో కంపెనీ, ఈ ఏదైతే హవాలా కంపెనీ ఉందో, జగన్లాల్ కంపెనీ అనమాట, అది వాళ్ళ దగ్గర వచ్చేసి మనకి 2.85 crores క్యాష్ దొరికింది. సో మిగతా వాళ్ళ దగ్గర కొద్ది కొద్ది దొరికింది. సో మనం ఆ కేసులో దాదాపుగా హవాలా ఆపరేటర్స్ని ఆల్ ఓవర్ ఇండియా, మన అప్పుడు టీమ్స్ ఎక్కడికి వెళ్ళినాయి, బాంబే వెళ్ళినాయి, గుజరాత్ వెళ్ళినాయి, ఢిల్లీ వెళ్ళినాయి, రాజస్థాన్ వెళ్ళినాయి. సో ఇన్ని స్టేట్స్లో ఏకకాలంలో 20 టీంలు రైడ్ చేసి మొత్తం హవాలా ఆపరేటర్స్ అందరూ పట్టుకొచ్చి వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది. సార్ ఇందులో ఈ రేట్లో దొరికిన గంజాయి కానీ ఓజీ కానీ ఏం చేస్తారు? ఈ క్యాష్ని సీజ్ చేస్తారా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తుంటారా? క్యాష్ని సీజ్ చేస్తాము, కోర్టులో చేస్తాము. ఏదైతే ఈ గంజా వాటిని డ్రగ్ అయితే ఈ గాంజా ఎట్లున్నదంటే ఇప్పుడు సీజ్ అయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం దాన్ని మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి దాన్ని శాంపుల్స్ తీస్తాం అనమాట. శాంపుల్స్ తీసిన తర్వాత మిగతాది అట్లనే మల్కానాలో పెట్టేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన తర్వాత డ్రగ్ డిస్పోజల్ కమిటీ అని ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఆ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీకి ఇది ఇవ్వడం జరిగితే వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. ఎందుకంటే దీన్ని పోలీస్ దగ్గరనే పెట్టుకుంటే దీన్ని మళ్ళా రొటేట్ చేస్తారు, పోయిందంటారు, థెఫ్ట్ అయిందంటారు, అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాగానే డ్రగ్ డిస్పోజల్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సార్ మీరు చెప్పిన గోవా టు ముంబై ఆపరేషన్లో అంత ఈజీగా అవదు. అందుకే లోకల్ పోలీస్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు పట్టుకున్నప్పుడు వాళ్ళు మీ మీద దాడులు చేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు ఎదురయ్యా మీకు? బాంబే ఆపరేషన్లు అయితే మనకి ఏం ప్రాబ్లం రాలేదు, గోవాలో కూడా ఏం ప్రాబ్లం రాలేదు. అంటే వాళ్ళు పట్టుకోగానే సరెండర్ అయిపోతారు సార్? మనకి ఒకటి అంటే మన ప్లానింగ్ ఆ విధంగా ఉందన్నమాట. సో మన ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. అంటే మన ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో దొరికినంత ఈజీగా దొరకడు అక్కడ. అంటే ఇక్కడ పోలీస్ అనగానే భయపడతారు, అక్కడ మన పోలీసు చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మా టీం ఏదైతే వెళ్తుందో ఒక 1 week 2 weeks అట్లా వాచ్ చేస్తారు. చూసి అక్కడ వాడిని డైలీ మూమెంట్ అబ్జర్వ్ చేసి వాడిని క్లీన్ లిఫ్ట్ చేయొచ్చా లేకుంటే లోకల్ పోలీస్. ఇప్పుడు క్లీన్ లిఫ్ట్ చేయొచ్చు అనుకోండి, క్లీన్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు కొద్దిగా అవకాశం ఉంటుంది వాడిని ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకొచ్చిన తర్వాత. పబ్లిక్ లిఫ్ట్ చేస్తే అది క్లీన్ లిఫ్ట్ కానప్పుడు ఏమైపోతుంది, డెఫినెట్గా లోకల్ పోలీసు హెల్ప్ తీసుకునే చేస్తాం. అది కోర్టులో ట్రాన్సిట్. యాక్చువల్గా గోవాలో ఏమైందంటే డైలీ వాళ్ళు మన వాళ్ళు చూసుకుంటున్నారు. మనం ఏదైతే లిఫ్ట్ చేసినామో ఆ రోజు నైజీరియన్ వచ్చి మన వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను. పోలీస్ అని తెలియదు, క్యాజువల్ అయిపోయినాడు. రోజుగా కనబడతా ఉంటారు కదా, కలుస్తా ఉంటారు, చేస్తుంటారు. ఈయన కూడా గోవా టూరిస్ట్ అనుకొని చెప్పేసి అట్లా అంటే అంతా కలిసిపోయారు అన్నమాట మన వాళ్ళు అక్కడ. ఇమ్మీడియట్గా సార్ ఫైనల్గా చెప్పండి, కేవలం ఓజీలు వీటి మీద ఉంటుందా లేదా మత్తు పదార్థాలు అన్నిటి మీద ఈగల్ ఫోర్స్ దృష్టి ఉంటుందా? అంటే వైట్ లైన్ ఉంటాయి, రకరకాలు. ఇప్పుడు అదే చెప్తున్నాను, అంటే ఒక్క దగ్గర మేము ఆగట్లేదు. ఇప్పుడు మేము చేసుకుంటూ ఫస్ట్ ఏంటంటే ముందు ఈ సింథటిక్ డ్రగ్స్ ఆపాలి. ఎందుకంటే గాంజా అనేది ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వస్తుంది. ఇప్పుడు అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకు ఆ యొక్క క్రాప్ పెట్టకుండా వేరే కమర్షియల్ క్రాప్స్ ఎంకరేజ్ చేద్దామని. సో అది కనుక జరిగిందంటే ఒక క్రాప్ ఆగిపోయిందంటే సప్లై కూడా చాలా మటుకు ఆగిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మనకేంటంటే ఈ సింథటిక్ డ్రగ్స్తోనే ప్రాబ్లం. ఏవైతే కొకైన్ అలాంటివి వస్తున్నాయో అవుట్ సైడ్ ది కంట్రీ నుంచి. కాబట్టి వీటిని తెచ్చేటోళ్ళు మెయిన్గా డీల్ చేసేటోళ్ళు ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు. సో వీళ్ళ మీద దృష్టి పెట్టి మనం అదే గోవా ఆపరేషన్ చేయడం జరిగింది. గోవాను ఆల్మోస్ట్ క్లీన్స్ చేసినాము. గోవాలో ఒక స్టాన్లీ అనే అతన్ని అరెస్ట్ చేసాము. దాదాపు మోర్ దాన్ 1 crore వర్త్ ఆఫ్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకున్నప్పుడు వాడిని ఇంట్రాగేషన్లో ఏం తెలియదంటే వాడు ఫైజల్ అని చెప్పి వాడు గోవా కొల్వాలే జైల్లో ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి డ్రగ్ తెప్పించి పూణేలో వానికి తెలిసిన దగ్గర డెలివరీ ఇస్తే వాడు పూణే నుంచి తీసుకొచ్చి వీనికి సప్లై చేస్తున్నాడు అని చెప్తే డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా కొల్వాలే జైలు సూపరింటెండెంట్కు రాస్తే వాళ్ళంతా ప్రెమిసెస్ ఎత్తుకుతే దాదాపు 16 సెల్ ఫోన్స్ ఆ యొక్క ప్రెమిసెస్ నుంచి దొరికినాయి. సో ఈ విధంగా అంటే చెప్తున్నా, ఏది తీసుకున్నా కానీ దాన్ని అక్కడ వదిలేయడం కాదు, దాన్ని లాజికల్గా ఎందుకు తీసుకుపోవడం. సో ఆ విధంగా ఇప్పుడు నైజీరియన్స్ అందరూ కూడా ఒక నైజీరియన్ని మేము పోలీస్ కస్టడీలు తీసుకుంటే ఇప్పుడు మధుమోహన్ చెప్పినట్టు వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు అమ్మట్లేదు,
వాళ్ళు ఎందుకంటే భయపడుతున్నారు, మా హైదరాబాద్ అమ్మ వాళ్ళతో డీల్ చేస్తే పట్టుడిపోతామని. ఏదైనా అడపదడప జరిగినా కానీ డెడ్ డ్రాప్స్ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ డైరెక్ట్ లైన్లోకి వచ్చి ఎవరు చేయట్లేదు. ఈవెన్ గోవా పోయినా కానీ హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చిరు డ్రగ్ అడుగుతున్నారంటే చాలా కాషియస్గా ఉంటున్నారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా, ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్లో ప్రాపర్టీ సీజ్ చేయడం అనేది మీకు ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు ఇవి చేసిన దీంట్లో ఎవరైనా ప్రాపర్టీ సీజ్ చేశారా? ప్రాపర్టీస్ కాదు, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు క్యాష్ ఏ విధంగా అయితే రికవరీ చేయాలి, అది క్యాష్ ఎక్కడ వెళ్తున్నది అన్నది ఏ విధంగా అయితే అనర్త్ చేయాలన్నది ఫస్ట్ టైం చేసినామో. ఇందులో ఒకటి పవర్ఫుల్ చాప్టర్ 5A అని ఒకటి NDPS యాక్ట్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక SHOకు ఈ అక్యూజ్డ్ ఎవరైతే అరెస్ట్ అవుతారో 6 years బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి, రిలేటివ్స్ ఎవరైనా అసోసియేషన్ వాళ్ళ పేరు మీద కనుక ఏమో ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, గోల్డ్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం చేసి అదంతా ఫ్రీజ్ చేయొచ్చు. అంటే కేసులు దొరికిన నుంచి వెనక 6 సంవత్సరాల లోపల ఎవరిదైనా కానివ్వండి, ఏ రకంగా వచ్చినా కానీ ఈయన ఏం చెప్తాడంటే నాకు ఇవన్నీ కూడా వీడే కొన్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరు మీద కొన్నాడు, డ్రగ్ మనీతోనే కొన్నాడు అని ఆయన ఒకటి ఫ్రీజింగ్ ఆర్డర్ చేసి చెన్నైలో కాంపిటెంట్ అథారిటీ ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గారు ఉంటారు, వాళ్ళకి పంపించి వానికి ఒక సర్వ్ చేస్తే అథారిటీ వీని పిలిచి అడుగుతారు, ఈ SHO గారు ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ అంటున్నారు నువ్వేమంటావని. కానీ SHOని పిలిచి అడిగారు నువ్వు ఎట్లా ఇది ఇల్లీగల్ అన్నావు. సో దట్ మచ్ పవర్ వీఆర్ హ్యావింగ్ అండర్ చాప్టర్ 5A. సో ఈ విధంగా దాదాపు ఇప్పటి వరకు మేము ఆల్రెడీ ఒక దాదాపు డజన్ కేసెస్లో మోర్ దాన్ 20-30 crores ఆఫ్ ప్రాపర్టీ ఫ్రీజ్ అయింది. ఇప్పుడు మోర్ దాన్ 100 crores ప్రాపర్టీ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఈవెన్ నీతిబాయిది కూడా మనం చేసిన రేట్లో దాని ప్రాపర్టీ కూడా అంతా ఫ్రీజ్ అయి ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే కన్విక్షన్స్ అవి వస్తాయో అది రాగానే మొత్తం గవర్నమెంట్కు ఫోర్ఫిట్ అయిపోతుంది. సార్ వాళ్ళు ఓకే, కానీ రిపీట్గా దొరుకుతుంటారు తాగుతూ, అంటే సప్లైర్ గారు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తుంటారు, తీసుకొస్తుంటారు, ఇంకా అదే పనిలో ఉంటారు. వాళ్ళు అలవాటు అవ్వడం కాకుండా వేరే వాళ్ళకి నేర్పుతుంటారు. వాళ్ళ మీద ఎలాగుంటుంది యాక్షన్? అదే అందుకనే ఇప్పుడు వాళ్ళకి అలవాటు తప్పియాలి, మనము తప్పించుకోలేరు. వాళ్ళకి ఇది ఒక ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ జరిగే మాజీ ఎమ్మెల్యే దొరికారు కదా అదే పనిగా. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ. ఇది వాళ్ళని ఇప్పుడు మేము ఒక 100 మందిని తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి రిహాబ్ చేస్తే అందులో ఒక 10 మంది అయినా కానీ వీఆర్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకా కొంతమంది అయితే. కానీ కరెక్టే, ఇదే ప్రాసెస్లో ఒక మాజీ ఎమ్మెల్యే దొరికారు, మరి ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో చోటా మోటా వాళ్ళు అంటే వాళ్ళని రిహాబ్ చేసి ఒక పెద్ద వీళ్ళంటే వాళ్ళు తెలుసుకోవాలి. అది ఇప్పుడు వాళ్ళకు కూడా అది అక్కడ ఎమ్మెల్యేనా ఇతను కామన్ మ్యాన్ అన్నది ఏమున్నది, కన్స్యూమర్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏ విధంగా చేస్తామో వాళ్ళకు కూడా ప్రొవిజన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా అది ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్, వాళ్ళు మారుతారా. ఇప్పుడు ఇక్కడ కూడా మారని వాళ్ళని మళ్ళీ ఎప్పుడైనా ఉంటే కేసు పెడతాం. సెకండ్ టైము వాళ్ళకు ఆపర్చునిటీ ఉండదు. ఫస్ట్ టైం ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చినాం, రిహాబ్ అయ్యి ఇమ్యూనిటీ తీసుకోమని చెప్పి, అయినా కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇవ్వం కదా. ఇంకా మనకు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని చేయాల్సిన, ఇక వీళ్ళని కానీ ఎడబడతాం, వీళ్ళని జైలుకే పంపిస్తాం. ఏం చేస్తున్నాం అంటే పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాం, పేరెంట్స్ సమక్షంలోనే టెస్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ ముందే పేరెంట్స్ సపోర్ట్ చేయరు కదండి, మా అబ్బాయి తాగుతాడు నీకేం నష్టం లేదు. అంతకుముందు అట్లా ఉండే, ఎందుకంటే వాళ్ళు భయపడేటోళ్ళు. అరే పోలీస్ పిలిస్తే మళ్ళీ కేసు పెడతారేమో, మళ్ళీ లోపల వేస్తారేమో, మాకు అది ఒక స్టిగ్మా లాంటిది అని చెప్పి. అదే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ అవేర్నెస్, దట్ ఈస్ ద పవర్. వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా కల్పించడం, మేమున్నాము, వీఆర్ దేర్ ఫర్ యూ, మేమేమి మిమ్మల్ని ఏదో అక్యూజ్గా చూడట్లేదు, వీఆర్ ట్రీటింగ్ యూ యాజ్ విక్టిమ్స్, నువ్వు మంచిగా నువ్వు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేయి. గోవా టాస్క్ కానీ లేదంటే బ్యాంకాంగ్ టాస్క్లో కానీ సప్లయర్స్ ఫోన్ నెంబర్స్ అన్ని మీరు చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు కాబట్టి ఇందులో సెలబ్రిటీస్ ఎవరైనా దొరుకుతున్నారా? సెలబ్రిటీస్ ఎవరు కూడా డైరెక్ట్ ఇచ్చారండి. వాళ్ళకు వాళ్ళ అంతా తీసుకునేటంతా ఇప్పుడు ఉన్నదా చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు సప్లయర్స్ ని కాంటాక్ట్ కాకపోతే ఇండైరెక్ట్ గా ఉంటది కదా. ఇండైరెక్ట్ గా ఉన్నాయని మేము మా రాడార్ లో వచ్చినారు కదా ఇంతకు ముందు. రాడార్ లో వచ్చినది ఏంటంటే ఇది ఎవిడెన్స్ బేస్డ్. మీ రాడార్ లో ఉన్న వ్యక్తి తెప్పించుకోకుండా వేరే వాళ్ళు తెప్పించుకొని అక్కడ అలాంటి వాళ్ళని అందరినీ పట్టుకున్నాం. ఎంతో మంది, మీకు కూడా తెలుసు, ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చినారు, చేసినారు, వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి, చేసినాయి. సో ఏదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా అంత సాహసం చేయలేరండి. తెలంగాణలో ఇకపై డ్రగ్స్ తాగడమే కాదు, సప్లై కూడా ఉండదంటున్నారు ఈగల్ ఫోర్స్. తెలంగాణ స్టేట్లో జరగకపోవచ్చు, కానీ ఇటువైపు నుంచి వెళ్తే మాత్రం ఈగల్ అనేది ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఆ పట్టుకోవడంలోనే మనకి బ్యాంకాంగ్ ఆపరేషన్ సక్సెస్ అని తెలిసింది. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే
కేవలం సప్లై చేసిన కాకుండా రూట్స్కి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయడంతో పాటు మెయిన్ తెలంగాణలో డ్రగ్స్ డిమాండ్ లేకుండా చేయడమే ఈగల్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది. డిమాండ్ లేనప్పుడు ఖచ్చితంగా సప్లై బ్రేక్ అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ అనేది బ్రేక్ చేయడానికి ఫోర్స్ చూస్తుంది. కేవలం ఈగల్ ఫోర్స్ అంటే కేవలం డ్రగ్స్ మీద కాదు, మత్తు పదార్థాలు ఏది ఉన్నా సరే వాటి మీద ఈగల్ ఫోర్స్ కన్ను మీ మీద ఉంటుంది అనేది చాలా స్పష్టం. అంతేకాకుండా దీన్ని పూర్తిగా తెలంగాణ తరిమి వేయాలంటే ఒక ఈగల్ ఫోర్స్ ఇది కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రతి ఒక్క సిటిజన్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉంటుందన్నది ముఖ్యంలో ఇప్పటికైనా ఖచ్చితంగా అది అవుతుందనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఇది ఈగల్ ఫోర్స్ ఆఫీసర్స్ నరసింహరావు గారు, మధుమోహన్ రెడ్డి గారు యొక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి గారు.